హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌లకు సంబంధించినటువంటి బకాయిల విషయంలో కొంత సమాచారం మనకి వచ్చింది. మరి ఆ సమాచారం గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏదంటే గ్రాట్యుటీ గాని, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ మరియు 2018 జూలైలో రావాల్సినటువంటి డీఏలు ఇంకా కొంతమందికి రావాలి. వాటి పరిస్థితి. ఈ 3 విషయాల మీద ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మొదటగా గ్రాట్యుటీ విషయానికొస్తే ఇంత క్రితం 2025 డిసెంబర్ వరకు దాదాపుగా అందరికి కూడా ఇచ్చేశారు. తర్వాత 2-3 రోజుల క్రితం ఏందంటే ఏప్రిల్ దాకా 2026 ఏప్రిల్ దాకా కూడా గ్రాట్యుటీ పడింది అని చెప్పేసి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వస్తుంది. మరి నాకైతే కూడా పర్టికులర్గా ఎవరికి వచ్చినట్లుగా అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు సమాచారం లేదు. కాబట్టి మీరు ఎవరికైనా కానీ 2026 జనవరి నుంచి కానీ మీకు గ్రాట్యుటీ కానీ వచ్చింటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకా రెండో విషయము ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్. ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ 2024 డిసెంబర్ వరకు వచ్చిందని చెప్పి అధికారులు మరియు సంఘ నాయకులు కూడా తెలియజేస్తున్నారు. దాని తర్వాత ఎవరికి రాలేదని. కానీ మనకొచ్చినటువంటి సమాచారం, మనకు అందినటువంటి సమాచారం, మిత్రులు ఇచ్చినటువంటి సమాచారంలో చాలామందికి 2024 డిసెంబర్ వరకు వచ్చినప్పటికీ 2019, 20లో రిటైర్డ్ అయినటువంటి ప్రత్యేకించి లెక్చరర్స్‌కి, ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్స్‌కి ఇంకా కూడా ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ రాలా. వాళ్ళు డిఫరెంట్ రీజన్స్, వాళ్ళు బిల్స్ పంపటం లేట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకొక కాలేజీకి బదిలీ కావచ్చు. కారణాలు ఏమైనా సరే 2019, 20లో రిటైర్డ్ అయినటువంటి లెక్చరర్స్‌కి ఇంకా కూడా ఎన్కాష్‌మెంట్ ఎర్న్ లీవ్ రాలేదు. దాని తర్వాత 20 ఏప్రిల్ నుంచి 21 డిసెంబర్ వరకు ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ వచ్చింది. వాళ్ళ డిఫరెన్స్ రాలేదనే విషయం అందరికి కూడా తెలుసు. దాని గురించి కూడా ఏమీ ప్రగతి లేదు. ఇకపోతే 2024 కూడా డిసెంబర్ వరకు వచ్చిందని చెప్పి చెప్తున్నారు చాలామందికి. అది దాదాపుగా వాస్తవమే. కానీ ఎందుకనో లెక్చరర్లకి, ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్స్కి 2024 ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ కానీ మే, జూను, నవంబర్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ రాలేదు. లెక్చరర్లకు మాత్రం, మిగతా ఇతర శాఖల ఉద్యోగులకి దాదాపుగా వచ్చింది. కానీ ఈ ఎయిడెడ్ స్కూల్ లెక్చరర్స్ కానీ ఇతర లెక్చరర్స్కి ఆ ఎర్న్ లీవ్ అనేది రాలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా, అధికారులు ఈ విషయంలో దృష్టి పెట్టాలా. వాళ్ళకి రాకపోవటానికి కారణం ఏందని. ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది కాబట్టి వాళ్ళు తెలపటంలో కూడా విఫలం కావచ్చు. సంబంధిత అధికారిని కూడా కలవలేకపోవచ్చు. కానీ అధికారులు ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టాలి. ఇక మూడో విషయం, 2018 సంబంధించి జూలైకి సంబంధించినటువంటి డిఏ బకాయిలు 2026 జనవరి 14 సంక్రాంతి రోజున అందరూ కూడా దాదాపుగా వచ్చినాయి. తర్వాత రాలేదు. దాదాపు 5 నెలలైంది. అయితే దానికి ప్రభుత్వం కూడా ఏ కారణాల వల్ల రాలేదు అనేటువంటిది, ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి వాళ్ళందరూ కూడా ఇస్తామంటున్నారు. చాలామందికి ఏంటంటే బిల్స్, ఫండ్స్ లేవని అట్లా వచ్చింది. డిఫరెంట్ రీజన్స్ తోటి ఆగిపోయినాయి. ప్రత్యేకించి సీతమ్మదారులు దాదాపు 1800 మంది పెన్షనర్లకి రాకుండా ఆగిపోయినాయి. అవి నిన్న అంటే 30వ తేదీ సాయంత్రం ఆ సీతమ్మధార ట్రెజరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2018 డిఏ బకాయిలు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా యలమంచిలి, మాడుగుల అక్కడ కూడా ట్రెజరీలో కూడా బకాయిలు వచ్చినట్లు తెలుస్తుంది. మరి కొన్ని అనంతపురం లాంటి కొన్ని ట్రెజరీస్లో మాత్రం రాలేదన్నారు. మరి ఈ విషయాన్ని కూడా మీరు మీకు వచ్చినటువంటి విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఇచ్చేటటువంటి సమాచారం చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. అందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ ట్రెజరీలు కూడా కనుక్కోవటం కూడా జరుగుతుంది. అయితే ఇంకా కూడా రావాల్సిన వాళ్ళు 2018లో ఉండాలి. ఈ విషయం మీద కూడా అధికారులు దృష్టి పెట్టాలా. ప్రధానంగా ఏంటంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. 2018 జూలైకి సంబంధించి డిఆర్ఏస్ సర్వీసులో ఉండంగా కొంతమందికి జీపీఎఫ్లు వేశారు. గత ప్రభుత్వంలో జీపీఎఫ్లు వేసిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. రిటర్న్ తీసుకున్నారు. ఆ రిటర్న్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళు ఇప్పుడేమో రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ ఆఫీస్కి సంబంధించి ఎటువంటి సిఎఫ్ఎంఎస్ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ బకాయిలు రావాలా. మరి వాటిని ఏ విధంగా చేస్తారు, ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తారు అనేది కూడా అధికారులు నిర్ణయించాలా.
అదొక ఇష్యూ. రెండో ఇష్యూ ఏందంటే, కొంతమందికి 3 విడతలుగా పెట్టినప్పుడు సర్వీస్‌లో ఉన్నప్పుడు 2 డీఏ అరియర్స్ వచ్చినాయి. తర్వాత వాళ్ళు ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. అంటే 25లో రిటైర్డ్ అయ్యారు. మరి 25లో రిటైర్డ్ అయిన తర్వాత ఇంకొక బిల్ మిగిలిపోయింది. ఇప్పుడు డీడీఓ నుంచి గాని ఆ బిల్లు పోవాలంటే, డీడీఓ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ గాని అతనికి సంబంధించినటువంటి వివరాలు ఉండవు. కాబట్టి డీడీఓ పెట్టలేడు. మరి ఎవరు పెట్టాలా? ట్రెజరీ వాళ్ళు పెట్టాలా. ట్రెజరీ వాళ్ళు పెట్టాలంటే ట్రెజరీ వాళ్ళకి ఆ బిల్లు అక్కడ ఉందనే విషయం వీళ్ళకి తెలీదు. అందుకని ఏందంటే దానికేదో ఒక ప్రొసీజర్ చేసుకొని వాళ్ళు నాన్ రాయల్ సర్టిఫికేటు ఇచ్చైనా వాళ్ళకి ఆ సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ట్రెజరీ అధికారులు ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టి ఈ సమస్యను కూడా పరిష్కరించేదానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడోది, ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి మాత్రం ఇప్పటికీ కూడా ప్రగతి లేదు, ప్రోగ్రెస్ లేదు. దానికి సంబంధించి ఏమి లేదు. మనం చాలామంది కూడా చెప్పున్నాము. ఆ సంబంధిత ట్రెజరీకి మీ విషయాలన్నీ ఇవ్వండి. మీ సర్టిఫికేట్స్ అంటే సంబంధిత సర్టిఫికేట్స్ అంటే పీపీఓ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఆధార్ కావండి, ఇటువంటివన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసుకున్నాము. కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేయలేదు. ఈ అధికారులేమో మేము అనుమతి ఇచ్చాము, మీరు బిల్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కొన్ని ట్రెజరీలో మాత్రం బిల్లులు పెడుతున్నారు. కొన్ని ట్రెజరీలో మాత్రము సిఎఫ్ఎంఎస్ ఎనేబుల్ కాలేదు, కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. దీన్ని కూడా మీరు ఆలోచించండి. మనం కూడా ఏంటంటే మన బాధ్యతగా మనం కూడా చూడాలా. మన వీడియోని చూసిన తర్వాత కొంతమంది మిత్రులు కూడా వాళ్ళు పోయి ట్రెజరీని కలవటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాడుగులకు సంబంధించి మన వేణుగోపాల్ గారు అని చెప్పి ఒక హెడ్ మాస్టర్ గారు 2020 మేలో రిటైర్డ్ అయ్యారు. అప్పుడు 2020 మేలో రిటైర్డ్ అయితే అప్పటి వరకేమో 2018 జూలై నుంచి 2020 మే వరకేమో వాళ్ళ డీడీఓ గారు ఇచ్చేశారు. మే తర్వాత 2020 డిసెంబర్ దాకా ట్రెజరీ అధికారులు ఇవ్వాలి కదా, అది ఆగుండింది. ఆ బిల్లు పెట్టలే వాళ్ళు. దాని తర్వాత ఏంటంటే మేము డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు కన్సర్న్ కాండి వాళ్ళని అన్న తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత మనం మే 5-6 తేదీల్లో బిల్లు పెట్టడం, ఆ బిల్లుకి సంబంధించిన అమౌంట్ నిన్న కూడా వచ్చింది. వారు కూడా తెలియజేశారు. వాళ్ళ అభిప్రాయం తెలియజేసినందుకు కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మన ప్రయత్నం కూడా చేయాలా. మీరు పోయి ట్రెజరీలో బిల్లు పెట్టించుకొని కూడా మన ప్రయత్నం కూడా చేయాలా. మొత్తం మీద ఏంటంటే పెద్దగా ఉన్నటువంటి ట్రెజరీలో, సీతమ్మధార ట్రెజరీలో దాదాపు సమస్య పరిష్కారం అయి ఉంటుంది. కాబట్టి మిత్రులంతా కూడా మీరు కామెంట్ బాక్స్లో మీకు ఈ డిఏ అరియర్స్ వచ్చినాయా రాలేదా, అదేవిధంగా మన ఎన్కాష్మెంట్ వెరలు రాలేదా అనే విషయాన్ని తెలియజేయండి. మనం అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. మీకు సంబంధిత ట్రెజరీని కానీ డీడీఓని కానీ మరొకసారి కలవండి. సమస్యలు కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ సిఎఫ్ఎంఎస్ని కూడా ఎనేబుల్ చేసి అందరూ బిల్లుల్ని ఆమోదించే విధంగా బహుశా రేపు 5-6 తేదీల నుంచి 10వ తేదీ దాకా ఓపెన్ అయి ఉంటుంది ఇది అరియర్స్ బిల్లు పెట్టుకునేదానికి. కాబట్టి ఆ తేదీల్లో మీరు సంబంధిత ట్రెజరీకి వెళ్ళి కూడా మీ బిల్స్ సబ్మిట్ చేసేదానికి ప్రయత్నం చేయండి. ఈ సమాచారాన్ని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.